ఇది ఒక పాత కాలపు మంచి నీతి కథ, కాకి పిచుక కథ. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే కథ. కాకి, పిచుక కథ. ఒక అడవిలో కాకి మరియు పిచుక మంచి మిత్రులుగా ఉండేవి. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా స్నేహితులు. కాకి చాలా తెలివిగా, వ్యంగ్యంగా మాట్లాడేదైనా, కొంచెం అహంకారంతో ఉండేది. పిచుక మాత్రం చాలా నమ్రంగా, సహనంగా ఉండేది. ఒక చలికాలంలో కాకికి తినడానికి తిండి దొరకలేదు. చాలా ఆహారం వెతికినా ఎక్కడా దొరకలేదు. ఆకలితో ముసలిదిలా అయిపోయింది. చివరకు పిచుక ఇంటి దగ్గరకి వెళ్ళింది. పిచుక తన చిన్న గూడు లోపల తినే ధాన్యం కూడబెట్టుకొని చలికాలంలో తినడానికి సిద్ధంగా ఉంచుకుంది. పిచుక ఇంటి తలుపు తట్టి కాకి ఇలా అంది, అమ్మా పిచుక, నాకు చాలా ఆకలేస్తోంది. నాతో ఏదైనా తినడానికి ఇస్తావా? పిచుక కనికరంతో, వచ్చి తిను కాకమ్మా, నేను కొంచెం ధాన్యం పెట్టాను, నువ్వు తిను. అలా కాకి పిచుక ఇంటిలోకి వెళ్ళి తినడం మొదలెట్టింది. కాని అది ఎంతో అహంకారంగా, ఎంతో ధైర్యంగా అన్నట్లు, నీ ఇంటి వంట పనులు చాలా వరకు నేను చేయగలను. నా మైండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికొస్తే నీకు మంచి ఇంటెలిజెన్స్ నేర్పించగలను. పిచుక నవ్వి ఏమీ అనలేదు. కాకి రోజురోజుకు ఎక్కువ తినడం మొదలుపెట్టింది. పిచుక ఏమన్నా అంటే, అమ్మా పిచుక, నేను నీ మిత్రురాలిని కదా, ఇలా అన్నావంటే మిత్రానికి కాస్త సహాయం చేయడం నీ బాధ్యత కాదా అని చెప్పేది. ఒక రోజు పిచుక ఇంట్లో ఉన్న అంతా ధాన్యం కాకి తినేసింది. పిచుక బాధపడుతూ, నువ్వు నా విశ్వాసాన్ని దెబ్బతీశావు కాకమ్మా, అంది. కాకి అలిగి ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. చలిలో తిరిగి తిరిగి అలసిపోయింది. తినడానికి తిండి లేదు, నిద్రపడానికి చోటు లేదు. చివరికి తన తప్పు గ్రహించి మళ్ళీ పిచుక ఇంటి వద్దకి వచ్చింది. పిచుకమ్మా, నన్ను మాఫ్ చేయి. నీ మీద నమ్మకం పెట్టుకుని తప్పుగా వ్యవహరించాను అని మన్నించమని అడిగింది. పిచుక చిరునవ్వుతో అంది, నీవు నీ తప్పు గ్రహించడం నిజంగా గొప్ప విషయానికి. నేను మిమ్మల్ని మళ్ళీ మిత్రురాలిగా స్వీకరిస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, స్నేహం అంటే నమ్మకం, గౌరవం. ఒక్కసారి చెడిపోతే తిరిగి బాగా చేయడం కష్టం. మోరల్, నీతి. స్నేహం అనేది నమ్మకంతో నడవాలి. ఎవరూ స్వార్థంతో మిత్రులను ఉపయోగించకూడదు. నిజమైన మిత్రుడు మన బాధలో తోడుంటాడు, మన సంతోషాన్ని పంచుకుంటాడు. ఇది పిల్లలకు చక్కగా చెప్పవచ్చు. నీతి గల కథగా వినిపిస్తుంది కాబట్టి పాఠశాలలలో పిల్లలకు మోరల్ స్టోరీస్ భాగంగా కూడా చదివించవచ్చు.